గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి. ఈ ప్రశ్న నేను ప్రతి రోజు వేస్తూ ఉంటాను. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో నాకు తెలుసు కాబట్టి అపవాది మిమ్మల్ని ప్రార్థన చేయనీడు. ఆ రోజే అనారోగ్యం వస్తుంది, ఆ రోజే ఫోన్లో వస్తుంది, ఆ రోజే ఎమర్జెన్సీ వస్తుంది. భయపడకండి, ప్రార్థన చేసి బయటికి వెళ్ళండి. దేవుని వాగ్దానం చదువుదాం. యోబు గ్రంథము 34:11 నరుల క్రియలు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. ప్రియులారా, నరులు ఏ మనుషుని యొక్క క్రియలో వారి ఫలాన్ని వారు అనుభవించాలి. నేను చేసిన క్రియలో నేను అనుభవించాలండి. అది మంచిది కానీ చెడుది కానీ. మంచి కార్యాలు చేస్తే ఆ క్రియల ఫలాలు నేను అనుభవిస్తా. చెడు కార్యాలు చేస్తే ఆ క్రియల ఫలాలు వారు అనుభవిస్తారు. ఒక యవ్వనస్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ట్రైన్లో దేవుని బిడ్డగా ఉంటే ఆ యవ్వనస్తుడు సగరాత్రిలో ఎదురుగా ఒక కంపెనీలో ఒక అమ్మాయి ఉన్నది, యవ్వనస్తురాలు. అమ్మాయి చూస్తున్నది. ఇప్పుడు ఈ దేవుని బిడ్డగా ఈ అబ్బాయి ఏం చేయాలంటే, నేను ఒక అమ్మాయిని నేను అపవిత్రత చూడకూడదు, ఇదిగో నేను దేవుని కుమారుని ప్రార్థన చేసుకుని పడుకుంటే సరిపోయినండి. ఆ రాత్రి ఈ అబ్బాయి కూడా అమ్మాయిని చూడడం ప్రారంభించాడు. ఇద్దరు చూపులు ఒకరు చూసుకునే తర్వాత మాట్లాడుకున్నారు. ఇంకా ఆ యొక్క సంబంధము చివరికి ఆ ట్రైన్ దిగే లోపల శారీరక సంబంధంగా మారిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డారా, నెక్స్ట్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. చూస్తే వారం తర్వాత అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు. చెకప్ చేస్తే అబ్బాయికి ఎయిడ్స్ వచ్చిందండి. చూడండి, ఆ అబ్బాయి చేసిన ఆ క్రియలో ఆ ఫలము ఇప్పుడు అతను అనుభవించాలి. యవ్వనస్తుడు, పెళ్లి కాలేదు. ఆ అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఆ అబ్బాయిని పెంచారు. అయినా కూడా ఇప్పుడు ఆ అబ్బాయి చేసినటువంటి క్రియలకి ఫలము అనిపించాలి. ఇది వేరే వాళ్ళు అనుభవించలేరు. కనుక జాగ్రత్త సుమే. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యంగా అనుకోకండి. దేవుడు ఏం కాదులే, ఫోన్లో రోజు వింటున్నామో అనుకోకండి. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకనైనా నీ ప్రవర్తన మార్చుకో, ఇంకనైనా నీ మాట తీరుని మార్చుకో, ఇంకనైనా కూడా నీ బుద్ధిని మార్చుకో. ఎందుకంటే నీ క్రియల ఫలాన్ని నువ్వు అనుభవించే రోజుల దగ్గరికి వస్తున్నది. కనుక దేవుని ప్రజలారా, మనం ఉదయకాలన ప్రార్థన చేయాలి. నా ద్వారా దేవునికి మహిమ రావాలి, మంచి కార్యాలు చేయాలని. ఆ మంచి కార్యాల వల్ల దేవునికి మహిమ వస్తుందండి, మీకు కూడా మంచి ఫలాలు వస్తుంది. కాబట్టి ఉదయకాలన దేవుడు వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప, నీ అభిషేకాన్ని ఉంచిన తండ్రి, ముఖ్యంగా నా ప్రభా ఉదయకాలన ప్రార్థనలు ఏకీపించిన బిడ్డల మీద నీకు సన్నిధి కుమరిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈరోజు నేను ప్రయాణం చేస్తున్న బిడ్డల మీద, రోడ్డు మీద ప్రయాణం చేసేవారికి, ట్రైన్లో ప్రయాణం చేసేవారికి, ఫ్లైట్లో ప్రయాణం చేసేవారికి అయా మీరు తోడునండి. దూరదేశంలో ఉన్న తెలుగు ప్రజలకి, కువైట్, మస్కట్, దుబాయ్లో ఉన్న ప్రజలందరినీ మీరు కాచి కాపాడామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.